ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు వీర్యం మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చదవండి అమ్మా. ఇప్పుడు ఆత్మను తెలుసుకునే విధము చెప్పబడుతున్నది. పరమాత్మ మిక్కిలి సూక్ష్మ పరిణామము గల శ్యామాధికము కంటెను పరిమాణము గల శ్యామాధికము కంటెను మిక్కిలి సూక్ష్మమైనది. సూక్ష్మ పరిణామము గల మహత్ పరిణామము గల ఆకాశాధికము కంటే మిక్కిలి మహత్తరమైనది. సర్వ వ్యాపకమగుట చేత మిక్కిలి పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపించి ఉన్నది. అందుచేత అణువు కంటే అణువుగాను మహత్తు కంటే మహత్తుగాను ఉన్నది. మరియు ప్రాణుల బుద్ధి గుహయందు లేక హృదయాకాశమునందు ఈ ఆత్మయున్నది. అట్టి ఆత్మను తన హృదయాకాశమున సాక్షాత్కారము చేసుకొనుటకు బుద్ధి గుహయందు లేక అక్రతువు అనగా నిష్కామ కర్మ ఆక్రతువు అనగా నిష్కామ కర్మలను ఆచరించువాడు కాంచుచున్నాడు. ఎందుచేతనగా వేద విహిత కర్మలను ఫలాపేక్ష లేక ఆచరించు వాని చిత్తము నిర్మలమగును. ఎప్పుడు ఇంద్రియములు మనస్సు నిర్మలమగునో అప్పుడు వాని బుద్ధియు ప్రసన్నముగా ఉండును. బాహ్య విషయముల నుండి మరలిన బుద్ధి మాత్రమే పరమాత్మ మహిమను తెలుసుకొనును. ఇట్లు తెలుసుకొనిన వాని శోకము నశించును, ఆత్మానందం అనుభవించును. ఆత్మ యొక్క పరమాత్మ మహిమను తెలుసుకోవడానికి, ఆత్మను తెలుసుకునే విధానం ఎలా అని విస్తారంగా చెప్పేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు యమధర్మరాజు గారు నచికేతునితో. ఆత్మ యొక్క పరమాత్మ మిక్కిలి సూక్ష్మ పరిమాణము గల శ్యామాధికము కంటెను మిక్కిలి సూక్ష్మమైనది. శ్యామాధికము అనే ఉపమానాన్ని వేశారు చెప్పేటటువంటి శ్యామాకాశమే అని చమకంలో వస్తుంది రుద్రంలో. పరమాత్మ అంటే అర్థం ఏమిటంటే పరిమాణము గల జడచేతన సృష్టిలో జడ సృష్టి అయినటువంటి వృక్షములు శ్యామాధికము అనే ప్రథమ విత్తనం, దాని పేరు శ్యామకము, దాని పేరు శ్యామాకాశమే. మరొక వాచ్యార్థంలో శ్యామకము అంటే చామదుంపలని కూడా అర్థం. జడచేతన సృష్టిలో ప్రథమముగా ఏర్పడినటువంటి దుంప ఏదైతే మరల పుట్టడానికి అనుకూలమైనటువంటి అవకాశాన్ని ఇచ్చేటటువంటి విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనము కంటే కూడా మిక్కిలి సూక్ష్మమైనటువంటి మర్రి విత్తనములో మర్రి చెట్టు దాగి ఉన్నది. మర్రి విత్తనం ఆవగింజంత కానీ మర్రి చెట్టు మహావృక్షం. మరి ఈ ఆవగింజంత ఉన్నటువంటి విత్తనం లోపల అంత మర్రి చెట్టును ప్రాదుర్భవింపజేయగలిగేటటువంటి శక్తి మర్రి విత్తనములో. కాబట్టి పదార్థము కంటే శక్తి సూక్ష్మమైన విత్తనం శక్తి కంటే మరికి ఆధారభూతమైనటువంటి చైతన్యంతో మరి ఈ ఆవగింజ చైతన్యము కంటే ఆత్మ సూక్ష్మ, ఆత్మ కంటే
పరమాత్మ మిక్కిలి సూక్ష్మమైన కాబట్టి ఈ రకముగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అనేటటువంటి స్థాయి భేదముతో ఇవి వివరించబోనబడుతున్నాయి. చైతన్యము మరి అటువంటి ఎంత సూక్ష్మతరమైతే అంత వ్యాపక ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఈ అంశాన్ని మనం ఈ వైజ్ఞానిక శాస్త్రంలో కూడా నిరూపించాం. ఎక్స్రే కిరణాలు మన కంటికి కనపడవు. ఇవి సూర్యకాంతి మన కంటికి కనబడుతున్నట్టుగా తోసినటువంటి ఎంత కానీ ఎక్స్రే కిరణాలు కనపడవు. అందువలనే మనిషి ద్వారా అవి ప్రసరించబడి ఆ ఎక్స్రే ఫిలిం తయారు. అంటే కంటికి కనపడినటువంటి సూక్ష్మతర, సూక్ష్మతమ, ఆల్ఫా, బీటా, గామా ఇలా చాలా కిరణాలు ఉన్నాయి. చాలా వలయాలు కూడా ఉన్నాయి. చాలా తరంగ దైర్ఘ్యాలు కూడా ఉన్నాయి. ఈ తరంగముల యొక్క, ఈ కిరణముల యొక్క పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ వలన మనం ఎంతగా లోపలికి చొచ్చుకుపోతూ ఉంటామో అంతగా వ్యాపక ధర్మాలు కూడా ఉన్నాయి. చాలా తరంగ దైర్ఘ్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ని గనక మనం అంటే విద్యుదయస్కాంత తరంగ దైర్ఘ్యములను గనక మనం ఫ్రీక్వెన్సీని గనక డికోడ్ చేసినట్లయితే ఈ సృష్టి అంతటా వ్యాపకమై ఉన్నటువంటిది ఆ విద్యుదయస్కాంత తరంగములే. కాబట్టి ఒక సత్యాన్ని తెలుసుకోవాల్సిన ఏంటంటే ఎంతగా స్థూలమైతే అంతగా పరిమితించబడిపోతులను ఎంతగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము ఉంటావో అంతగా వ్యాపక ధర్మాలు మీరు ఉదాహరణ చూసుకోండి. నీటిని తీసుకున్నాం అనుకోండి. నీటిని గడ్డగట్టిస్తే దానిది పరిమాణం తక్కువైపోతుంది. అదే నీటిని ఒక పాత్రలో పోసామనుకోండి వ్యాపక ధర్మాలు. అదే నీటిని వేడి చేసి వాటర్ వేపర్ నీటి ఆవిరిగా మార్చామనుకోండి నీళ్ళంతా కూడా వ్యాపతే. కాబట్టి స్థితి భేదం చేత ఘన, ద్రవ, వాయు స్థితుల వల్లనే వ్యాపక ధర్మం ఏర్పడుతుంది కదా. ఇది ఒకదానికంటే ఒకటి సూక్ష్మతరమైన నీటిని. కానీ ఈ వాయు స్థితి కంటే కూడా సూక్ష్మతరమైనటువంటి స్థితులు ఇంకా చాలా వాటి వలననే పరమాత్మ సర్వ వ్యాపకమైనటువంటి విశ్వము కంటే ముందున్నటువంటి స్థితి అందున్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. మహత్ పరిణామము గల ఆకాశాదికము కంటే ఇది మహత్తరమైనది అనే వాక్యాన్ని ఈ సూచ్యంగానే వేస్తున్నారు. సాధారణంగా మనం సూక్ష్మము అంటే ఏంటంటే కంటికి కనపడనది అనగానే ఆకాశమే మన కంటికి కనపడని దానిగా నిరూపణ చేస్తాం. ఎందుకంటే పంచమహాభూతాలలో మిగిలిన 4 భూతాలని ఇంద్రియానుభూతుల ద్వారా తెలుసుకోవచ్చు. వాయువు, అగ్ని, జలము, పృథ్వీ వీటిని తెలుసుకోవచ్చు. వాటి తన్మాత్రలైనటువంటి వాటి కానీ ఎంతగా వ్యాపకం అవుతున్నదయ్యా అంటే ఇట్లా ఏకకణ జీవి ఎందున్నటువంటి ఒక అణువులో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాను, ఒక ప్రోటాను, ఒక న్యూట్రాను ఇవి కూడా బిందువులే. ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ఒక ఆర్ఎన్ఏ, ఒక డిఎన్ఏ, ఒక జీన్ అంతా బిందు సముదాయమే. ఎంత మైన్యూట్ పార్టికల్ గా సూక్ష్మంగా మనం వెళ్లే కొద్దీ అంతగా ఆ బిందువు ఛేదించబడుతూ ఛిద్రమవుతూ చిన్నమవుతూ బిందువు మధ్యస్థానంలో వెళ్ళిపోతాం. మరల అదే బిందువుని వ్యాపక ధర్మంతో చూస్తే అనంత విశ్వము అంతా కూడా ఒకే బిందువుగా ఉన్నది. అది ప్రకాశ బిందువు. దాని యొక్క పరిణామమే సంవిత్ బిందువు, దాని యొక్క పరిణామమే రక్త బిందువు, దాని యొక్క పరిణామమే శుక్ల బిందువు, దాని యొక్క పరిణామమే శోణిత బిందువు. ఇవన్నీ కలిస్తే మరల సంవిత్ బిందువు. ఈ రకంగా బిందువుల యొక్క సముదాయము, బిందువుల యొక్క విఘటనం ఈ రకముగా సృష్టి ఏర్పడుతూ చిన్నమవుతూ అనేకముగా ఏకముగా ఏర్పడుతూ ఉన్నది. ఇదంతా కూడా ఎలా వ్యాపించిందంట? పిపీలికాది బ్రహ్మ పర్యంతము. పిపీలికము అంటే ఒక జీన్, సింగిల్ జీన్, ఒక జన్యువు, ఒకే ఒక జన్యువు కలిగినటువంటి ఏకకణ జీవి యొక్క జన్యు పటం దగ్గర నుంచి మొదలు పెడితే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి మానవుడు వరకు
అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి విశ్వం వరకు పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఇది వ్యాపించి ఉన్నది. ఈ రకంగా ఇది వ్యాపించి ఉండటం చేత ఈ ఆత్మ వస్తువు అణువు కంటే అణువుగాను, మహత్తు కంటే మహత్తుగాను ఉన్నది. ఈ రకంగా ఆత్మను దర్శించాలి ఎవరైనా సరే. అంటే అర్థం ఏమిటంటే, అంతటినీ తనలోను, తనను అంతటిలోను దర్శించగలిగినటువంటి దృష్టి ఎవరికైతే ప్రాప్తించిందో వాళ్ళకి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగినట్లు. తనను అన్నింటి ఎందును, అన్నింటినీ తన ఎందును దర్శించగలిగినటువంటి ధీరుడెవడో వాడు ఆత్మనిష్ఠుడు. మరియు ప్రాణుల బుద్ధి గుహయందు లేక హృదయాకాశమునందు, ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిశోధన. మానవులందరూ కూడా బుద్ధి యొక్క గుహ ఎక్కడ ఉన్నదో అదే హృదయ స్థానం. అట్టి హృదయమునందు మరల ఆకాశ స్థానం ఉన్నది. అనాహత శబ్దము నీ యందు, ఓంకార శబ్దము ప్రణవనాదము నీ హృదయ స్థానము నుంచి ఉత్పన్నమై నీ శరీరమంతా వ్యాపించి 72,000 నాడులను శక్తివంతం చేస్తున్నది. ఏ చోటైతే నాదము యొక్క ఆద్య స్థానం ఉన్నదో, నాదము యొక్క పుట్టుక స్థానం ఉన్నదో అదే హృదయాకాశము. ఇట్టి హృదయాకాశమును ఎవరైతే కనుగొనగలుగుతారో సాధన పూర్వకంగా, అనగా అర్థమేమిటి, ప్రస్తుతము మనలో ఉన్నటువంటి శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి బహిర్ముఖంగా చైతన్యవంతమై చేతనవంతమై పనిచేస్తూ అంతరంగంలోనేమో చైతన్యం పరమాణు స్వరూపంగా ప్రకాశిస్తూ ఈ ఇంద్రియములన్నింటినీ, ఈ నాడులన్నింటినీ, ఈ అవయవములన్నింటినీ చేతనవంతంగా చేస్తుంది. ఇవి బహిర్ముఖంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ బహిర్ముఖ వ్యవహారమునంతా విరమించగా 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 ఎక్కడికి విరమించాలట? తన లోపలికే విరమించాలట. తన లోపలి కంటే ఎక్కడికి విరమించాలట? అవి అవి శక్తిని గ్రహిస్తున్నటువంటి ఆధారభూత స్థానం వైపుగా గనక నీవు చూపుని మరలించినట్లయితే, దృష్టిని మరలించినట్లయితే, కనుగొనే ప్రయత్నం చేసినట్లయితే, ప్రాణ మనోబుద్ధుల యొక్క పుట్టుక స్థానాన్ని నువ్వు తెలుసుకోగలిగినట్లయితే, అంటే అర్థం ఏమిటంటే, వీటి యొక్క కదలికలని తగ్గించుకురాగా 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 అవి హృదయ స్థానము నుంచి ఉద్భవిస్తున్నట్లుగా నీవు గుర్తించగలుగుతావు. అటువంటి గుర్తింపును సాధించడం చాలా ముఖ్యము. దీని కొరకే సమస్త సాధనలు చెప్పబడ్డాయి. అటువంటి ఆత్మను హృదయాకాశములో మాత్రమే సాక్షాత్కారము చేసుకొనుటకు ఒక యజ్ఞం చేస్తున్నాడు అక్కడ. ఆ క్రతువు, ఇది ప్రతిరోజు చేయవలసినటువంటి క్రతువు, మానవుడు చేయవలసినటువంటి నిత్య యజ్ఞం, జ్ఞాన యజ్ఞం హృదయ స్థానంలో చేయాలి. తన ఇంద్రియములను, తన ఇంద్రియార్థములైనటువంటి విషయములను, తన శబ్దాది విషయములను అన్నింటినీ ఈ క్రతువునందు హవిస్సులుగా సమర్పించాలి. అనగా అర్థమేమిటి? వాటిని లేకుండా చేయాలి, విరమించాలి, అవి అందులో వ్యవహరించకుండా చేయాలి. అట్లా వెనక్కి తీసుకునేటటువంటి యజ్ఞాన్ని, విరమించేటటువంటి యజ్ఞాన్ని ఎవడైతే హృదయ స్థానంలో చేసి హృదయాకాశ స్థితిని గ్రహించగలుగుతాడో, అనుభూతం అవ్వాలంటే, నీవు బాహ్యముగా ఉన్నటువంటి ఏ నేనైతే ఉన్నదో, నామరూపాత్మకమైనటువంటి ఏ నేనైతే ఉన్నదో ఆ నేను హృదయాకాశ స్థానమునందు లేదు. యథార్థ నేను ఒక్కటే ఉన్నది, అసత్య నేను లేదు అక్కడ. ఇట్టి యజ్ఞాన్ని ఎవరైతే ఏకాగ్రతతో ధ్యానంలో చేయగలుగుతారో, ఎవరైతే అంతర్ముఖ ప్రయాణంగా దీన్ని చేయగలుగుతారో, ప్రవృత్తి నుంచి నివృత్తి దిశగా మార్చుకోగలుగుతారు, భయం దిశ నుంచి అభయం దిశగా మార్చుకోగలుగుతారు, బంధం నుంచి మోక్షం దిశగా మార్చుకోగలుగుతారు. ఈ రకంగా ఒక్కొక్క దానిని విరమించుకుంటూ ఈ ఆంతరిక యజ్ఞాన్ని ఎవరైతే చేస్తారో, ఈ అంతఃక్రతువు, ఈ క్రతువు ఎటువంటిదంటే అంతఃక్రతువు. ఇది చేయడం వలన ఫలితం ఏమిటండి? బాహ్యముగా ఏ ఫలితము రాదు, బహిర్వ్యవహారమునందు ఏ ఫలితములు రావు.
కాకపోతే ఆత్యంతిక శ్రద్ధ ఏర్పడుతుంది, ఉత్తమమైన శ్రద్ధ ఏర్పడుతుంది, ఉత్తమమైనటువంటి నైపుణ్యం ఏర్పడుతుంది, ఉత్తమమైనటువంటి గుణాతీత లక్షణం ఏర్పడుతుంది, ఉత్తమమైనటువంటి సాక్షిత్వం ఏర్పడుతుంది, ఉత్తమమైనటువంటి అసంగత్వం ఏర్పడుతుంది, ఉత్తమమైనటువంటి నిర్విషయ పద్ధతి ఏర్పడుతుంది, ఉత్తమమైనటువంటి నిష్కామ కర్మ పద్ధతి ఏర్పడుతుంది. ఈ ఉత్తమమైనటువంటి లక్షణాలన్నీ ఏర్పడతాయి ఈ ఆంతరిక యజ్ఞం చేయడం ద్వారా. తద్వారా బహిరంగంలో కొద్దిగా నిర్వ్యాపార స్థితి ఏర్పడినట్లుగా అయినప్పటికీ ఇది ఉత్తమమే. అంటే ఫుల్గా వైబ్రెంట్ గా ఉండడు అనమాట, విపరీతంగా వ్యవహారంలో మునిగిపోయినటువంటి స్థితిలో ఉండడు వీడు, కొద్దిగా విరమించినటువంటి స్థితిలో ఉంటాడు. కానీ చేసే 1-2 పనులు 3-4 పనులు సామాన్య ధర్మం మేరకు, తన కర్తవ్యం మేరకు, తన ధర్మం మేరకు తాను నిర్వహించేటటువంటి ఏ పనినైనా 100కి 1000 సమర్థవంతంగా చేస్తాడు, సక్రమంగా చేస్తాడు, నిష్కామ కర్మగా చేస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. ఈ నిష్కామ కర్మకి సరిపోయేటటువంటి వాటిని మాత్రమే ఆచరిస్తాడు, మిగిలినటువంటి వాటిని ఆచరించడు. సకామ్య కర్మ ఏదైనా సరే అది తన కర్తవ్యంలో లేనిదిగా భావిస్తాడు, తన కర్తవ్యంగా ఎప్పుడూ భావించడు అనమాట. తన కర్తవ్యం కేవలం నిష్కామ కర్మ మాత్రమే. దీనికి సరిపడితేనే ఆ కర్మని అనుమతిస్తాడు, ఆ క్రియను అనుసరిస్తాడు, ఆ ఇంద్రియాలను వ్యవహరింపజేస్తాడు, ఆ విషయంలో ప్రవర్తిస్తాడు, తదనుభవ రూపమైనటువంటి ఫలితమును నిరసిస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఫలితమును నిరసించగలిగేటటువంటి విశేష లక్షణాన్ని నిరసించగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి తానైనటువంటి స్థితి యందు నిలకడ కలిగేటట్లుగా చేయడానికి ఈ ఆంతరిక యజ్ఞంలో భాగంగా అయ్యేటటువంటి వాటిని మాత్రమే ఆచరిస్తాడు. మిగిలినటువంటి వాటికి విరమణ, మౌనం వహించేస్తాడు, చేయడనమాట. అప్పుడు ఏమైపోయినాయి అంటే చేసేటటువంటి పనుల సంఖ్య పరిమితించబడిపోతుంది, తీవ్ర వ్యవహారములన్నీ పరిమితించబడిపోతాయి, రజోగుణ తమోగుణ ధర్మాలన్నీ విరమించబడతాయి. ఎప్పుడైతే ఇవన్నీ విరమించబడ్డాయో సాత్విక కర్మని కూడా నిష్కామ కర్మగా మాత్రమే చేస్తాడు, మిగిలిన వాటిని చేయడు. ఎందుకనంటే అవి వృధా, నిష్ప్రయోజనములు. ఎందుకనిట ఆంతరిక యజ్ఞం చేయడానికి అవి ఉపయోగపడడం లేదు. ఎవరైనా యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో హవిస్సులను అర్పిస్తారే గాని నీళ్లు పోస్తారా? ఆ యజ్ఞం చల్లారిపోయేట్లుగా చేయకూడదు ఎప్పుడు. ఇటువంటి ఆంతరిక యజ్ఞం మరింతగా ప్రజ్వలించి, ఎంతగా ప్రజ్వలించాలయ్యా అంటే సర్వవ్యాపకమైనటువంటి అనంత విశ్వమంతా తానే అయి ఉన్నటువంటి స్థితిని ప్రాప్తింపజేసేంతగా సూక్ష్మతమము చేసేటట్లుగా ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేయాలి. ఇట్లా వేద విహిత కర్మ అంటే ఈ ఆంతరిక యజ్ఞమే. నిజానికి సర్వయజ్ఞముల యొక్క లక్ష్యము కూడా ఈ ఆంతరిక యజ్ఞమే. వేద విధుడైనటువంటి బ్రాహ్మణుడు నిత్యము చేయవలసినటువంటి కర్మ ఏమిటంటే నిత్య కర్మ, జ్యోతిష్టోమాది నిత్య కర్మ అంటారు. ఈ జ్యోతిష్టోమాది నిత్య కర్మ అని అర్థం అంటే ఏమిటంటే ఈ ఆంతరిక యజ్ఞాన్ని సదా చేయాలి, 24 గంటలు చేయాలి, 3 అవస్థలలోనూ చేయాలి, తురియ స్థితిలో నిలబడేటంత వరకు చేయాలి. తురియంలో నిలబడటమే సత్యంగా నిత్యంగా లక్ష్యంగా ఎంచుకొని చేయాలి. కాబట్టి ఇట్టి ఆంతరిక యజ్ఞాన్ని ఇదే జ్యోతిష్టోమాది కర్మ అంటే అర్థం. అంతేగాని బాహ్యంగా చేసేటటువంటి యజ్ఞములు, యాగములు, హోమములు అన్నింటికీ కూడా ఈ ఆంతరిక యజ్ఞమే లక్ష్యార్థమై ఉన్నది, వాచ్యార్థమై ఉన్నది, వాచికమై ఉన్నది. కాబట్టి బహిరంగంలో చేయబడేటటువంటివన్నీ కూడా కర్మ ఉపాసనలో భాగంగా ఉన్నాయి. ఈ కర్మ ఉపాసన భాగంగా చేయబడుతున్నటువంటి సర్వయజ్ఞములు, సర్వకర్మలు, సర్వయాగములు, హోమములు, ధ్యానములు, యోగములు, ఉపాసనలు, అర్చనలు, నవవిధ భక్తి మార్గములు అన్నీ కూడా ఆత్మ నివేదన అనబడే ఆంతరిక యజ్ఞాన్ని ఆశ్రయించడం కొరకే.
ఈ ఆత్మ నివేదన చేయడానికి అర్హమైనటువంటి స్థితిని సంపాదించి పెట్టేటటువంటి ఈ ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా ఎవరైతే చేస్తారో వారిలో ఒక ఉత్తమ ఫలితం వస్తుంది. అదేమిటంటే జ్ఞానాగ్ని లభిస్తుంది. సర్వకర్మాణ, అన్ని కర్మలు అందులో దహించుకుపోతాయి. అన్ని కర్తృత్వాభిమానము, భోక్తృత్వాభిమానము పూర్ణాహుతి చేయబడతాయి. ఇది ప్రతి యజ్ఞంలోనూ, ప్రతి యాగములోను, ప్రతి హోమములోను చిట్ట చివరికి వ్రేల్చబడేటటువంటి ఈ పూర్ణాహుతి అంటే అర్థం ఏమిటంటే కర్తృత్వాభిమానమును, భోక్తృత్వాభిమానమును, సర్వకర్మలను, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. సర్వకర్మ పరిత్యాగం జరిగిపోతుంది. కర్మ పరిత్యాగం అంటే కర్మఫల పరిత్యాగం. ఫలము లేకపోతే కర్మ యొక్క ప్రయోజనం లేదు. అటువంటి ఫల పరిత్యాగ పద్ధతి అయినటువంటి నిష్కామ కర్మ, వేద విహిత కర్మలను ఫలాపేక్ష లేక ఆచరించు అని చిత్తము నిర్మలమవుతుంది. ఇది చాలా ముఖ్యం. ఫల అపేక్ష అనేటటువంటి దాని వలననే మాలిన్యం ఏర్పడుతుంది. ఎవడైతే ఈ ఫలాపేక్షను ఆంతరిక యజ్ఞంలో పూర్ణాహుతిగా సమర్పిస్తాడో, ఈ ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా చేసి జ్ఞానాగ్నిగా మలుచుకుంటాడు, ఆ జ్ఞానాగ్నిలో తనను తానే దహింపజేసుకుంటాడు, వ్యావహారిక జీవభావమును పూర్తిగా హవిస్సులుగా సమర్పించి ఆత్మభావములో నిలకడ చెంది ఆత్మనిష్ఠుడై తనను తానే పోగొట్టుకుంటున్నాడు, నామరూపాది లక్షణములను పోగొట్టుకుంటున్నాడు. అటువంటి వాడు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నాడు. అది నిర్మలత్వం. త్రిగుణ మాలిన్యం వాడికి ఇక మరలా అంటేటటువంటి అవకాశం లేదు. సర్వకాలము వాడు గుణాతీతుడుగా ఉంటాడు. అట్లా ఉన్నప్పుడు ఏమైందట? మనస్సు నిర్మలమైపోయింది, ఇంద్రియములు నిర్మలమైపోయినాయి, బుద్ధి ప్రసన్నతను పొందింది, బాహ్య విషయముల నుండి బుద్ధి ప్రవృత్తి నుంచి నివృత్తికి మరలింది. ఇంకేం తెలిసిందట? బుద్ధికి ఒక గొప్ప శక్తి లభించినప్పుడు ఏమిటంటే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి ఆత్మానుభూతిని, అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి పరమాత్మ స్థితిని గ్రహించగలిగేటటువంటి శక్తి బుద్ధికి లభించింది. సమర్థవంతమైనటువంటి బుద్ధి లభించింది. అట్టి మహిమను తెలుసుకోగలుగుతాడు. మహిమ అంటే మహత్ స్థితి అని ఏదైతే ఉన్నదో, మహిమ అంటే ప్రకృతిలో ఆచరించబడేటటువంటివి, నీ కనుల ముందు నీవు ఊహించనటువంటివి జరిగేటటువంటివి మహిమలు కావు. బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందరూ మహిమలు మహిమలు అంటే ఏమిటంటే ఏవైనా కొత్తవి సృష్టించడం కానీ, ఉన్న వాటిని పోయేటట్లు చేయడం కానీ, లేదా నీకు తెలియనటువంటి వాటిని చెప్పడం కానీ, ఇలాంటి ప్రకృతి ధర్మాలకు లోబడినటువంటి, జగత్తు ధర్మాలకు లోబడినటువంటివి ఏవైనా చేస్తే వాటిని మహిమలు అని అందరూ ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇవేవి మహిమలు కావు. ఒకే ఒక మహిమ ఉన్నది. అది ఏమిటంటే మహత్ స్థితిని ప్రాప్తింపజేయడమే అది మహిమ. ఆత్మానుభూతిని కలగజేసేటటువంటిది ఏదైతే ఉందో దాని పేరు మహిమ. అటువంటి మహిమను తెలుసుకున్న వాళ్ళు మాత్రమే, అటువంటి ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు మాత్రమే పరమాత్మ స్థితిని తెలుసుకోవడానికి అధికారులు అవుతున్నారు. ఆత్మానుభూతే లేనటువంటి వాడు పరమాత్మ స్థితిని ఎలా తెలుసుకుంటాడు? కాబట్టి దీనివల్ల గొప్ప పరిణామం లభించిందట, శాశ్వత పరిణామం లభించింది. ఏమిటయ్యా అంటే శోకము నశించిపోయి దుఃఖ అవ్యాప్తి. వ్యాప్తి అంటే దుఃఖ వ్యాప్తి అంటే అర్థం ఏంటంటే దుఃఖమే జీవితం అంతా ఉండడం. అంటే అర్థం ఏంటి అంటే ప్రసవ వేదనతో ప్రారంభమైనటువంటి జీవితం మరణ వేదనతో ముగించబడుతున్నది. జీవిత కాలమంతా వేదనలే ఉన్నాయి. ఈ వేదనంతా శోక రూపంలో ఉన్నది. శోక ప్రవాహమే జీవనము, వేరే ఇంకేం లేదు. మరి అటువంటి శోక ప్రవాహం ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ ఆంతరిక యజ్ఞ ప్రభావం చేత, ఈ నిష్కామ కర్మ ప్రభావం చేత, ఈ హృదయాకాశ స్థితి ఎందు చేయబడుతున్నటువంటి
ఆంతరిక యజ్ఞ ప్రభావం చేత, జ్ఞానాగ్ని ప్రభావం చేత సర్వకర్మలను ఫలత్యాగరహితంగా చేయడం వల్ల, ఫలత్యాగ పద్ధతిగా చేయడం ద్వారా, ఫలరహిత పద్ధతిగా చేయడం ద్వారా, సర్వకర్మలను ఆ హవిస్సులుగా ఆంతరిక యజ్ఞంలో అర్పించడం ద్వారా, సర్వస్య శరణాగతిని పొందడం ద్వారా, ఆత్మానుభూతిని ఆశ్రయించడం ద్వారా ఆ పరమాత్మ స్థితిని తెలుసుకోగలిగేటటువంటి సమర్థత నీకు కలుగుతున్నది. తద్వారా ఒక గొప్ప ఫలం లభించింది. ఏమిటంటే శోకరహిత స్థితి. వాడు ఎప్పటికీ దేని గురించి శోకించడు. శోకం లేకపోవడమే కదా ఆనందం అంటే. ఆనందం అంటే అర్థం ఏమిటంటే శాశ్వతముగా శోకముకు దూరం అయిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆనంద స్థితుడు. ఆనంద స్థితుడు అంటే అర్థం అది. వాడికి ఆనంద, చాలా మందికి మీరు పేర్లు వింటూ ఉంటారు. తేజోమయానంద, తత్వమయానంద, నిజానంద, ఈ రకంగా పేర్లు ఉంటాయి అన్నమాట. చిన్మయానంద, పరమార్థానంద, ఈ రకంగా పేర్లు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ సన్యాసనామాలు అన్నమాట. ఈ సన్యాసనామం ఇచ్చేటప్పుడు ముఖ్యంగా సన్యాసం అంటేనే ఈ ఆంతరిక యజ్ఞం. ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా చేస్తారో వారు అత్యాశ్రమి. వారు 4 ఆశ్రమ ధర్మాలని దాటినటువంటి వాళ్ళు అవుతారు. ఆ ఈ 4 ఆశ్రమ ధర్మాలని దాటినటువంటి అత్యాశ్రమి ఈ ఆంతరిక యజ్ఞంలో సమర్థుడై ఆత్మానుభూతిని పొంది ఆనంద స్థితుడు అవగానే, శోకరహితుడు అవగానే అతనికి ఆ పేరు ఇవ్వబడుతుంది. అప్పటి వరకు చైతన్య అనే పేరుతో ఉంటుంది. అంటే ఉద్ధవ చైతన్య, ఉద్ధవ చైతన్యానంద, సర్వేశానందగా మారిపోయాడు ఆయన. అట్లాగే సౌందరరాజన్, సుందర చైతన్య, సుందర చైతన్యానంద అయ్యారు. ఈ రకంగా ఈ ఆనందనామం సన్యాసనామంలో ఎప్పుడు జోడించబడుతుందంటే ఎప్పుడైతే ఈ ఆంతరిక యజ్ఞం ద్వారా ఫలాపేక్ష రహితముగా, ఫలత్యాగ పద్ధతిగా, నిష్కామ కర్మగా ఈ హృదయాకాశమునందు బుద్ధి గుహ యందు ఉన్నటువంటి ఆత్మానుభూతిని తాను తెలుసుకున్నటువంటి వాడై నామరూపాత్మకమైనటువంటి నేనును పోగొట్టుకుని ఆత్మనిష్ఠుడై ఆనంద స్థితుడై శోకరహితుడై ఉన్నాడు. అప్పుడు ఈ ఆనందనామం స్థిరమైపోతుంది. అటువంటి స్థితిని మానవుడు తప్పక పొందాలి. ఈ ఆనందము పేరు ఆత్మానందము. ఆత్మానందమును అనుభవించును. వీడికి ఇంకే పని ఉండదు. వీడి జన్మ మొత్తం మీద వీడికి ఏమైనా పనులు ఉన్నాయా అంటే ఒకటే ఒక కర్తవ్యం వీడు. ఏమిటంటే సదా ఆత్మానందుడై ఉండుట. చేయుట లేదు వీడికి. కర్మ యొక్క ప్రభావం లేదు కాబట్టి చేయడం అనే ప్రసక్తే లేదు. కాబట్టి ఏమిటి అంటే ఆత్మానందమునందు ఉండుట అనేది ప్రారంభమైంది. ఇక నుంచి అన్ని సర్వకర్మలు కూడా ఈ ఆంతరిక యజ్ఞంలో మామేకం శరణం వ్రజ, పరమాత్మని సర్వస్వ శరణాగతి అయిపోయాడు కాబట్టి, ఇంకా వేరే అన్యము లేదు కాబట్టి, అంతటా తానే ఉన్నాడు కాబట్టి, అన్యమును తెలుసుకొనగోరు ఇచ్చ లేదు కాబట్టి, అన్యమే లేదు కాబట్టి, అనేకత్వము లేదు కాబట్టి, సహస్రధ సర్వధా సర్వకాలములందు ఉన్న ఏకతత్వమైనటువంటి ఆత్మతత్వమునందే రమించుతున్నాడు కాబట్టి ఈ రకముగా ఆత్మానందమును అనుభవించుతున్నాడు. ఇట్టి స్థితిని మానవుడు తప్పక సాధించాలి. చదవండమ్మా. ఆత్మ సర్వవ్యాపకమగుట చేత ఆత్మ లేని తావు లేదు. పరిచ్ఛిన్న నిమిషం ఆగక్కడ. ఆత్మ సర్వవ్యాపకమగుట చేత ఆత్మ లేని తావు లేదు. పరిచ్ఛిన్నత్వమున్న వాటికే కదా కదలుటకు అవకాశమున్నది. అట్లా చదవడం నేర్చుకో. అపరిచ్ఛిన్నుడు అచలుడు అయిన ఆత్మ దూరము
పోవునట్లు అగుపడుచున్నాడు. ఉమ్, ఆనందము మరియు ఆనందరహితమునై ఉన్న ఈ ఆత్మను నాకంటే వేరైన వాడెవడు తెలుసుకొనగలడు? అంతర్ముఖులు, ఇంద్రియ నిగ్రహ పరులైన జ్ఞానులు తప్ప విషయాదులతో కూడి యులు ఆత్మను తెలియలేరు. ఉమ్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ ఆత్మానందం యొక్క విశేషాన్ని చెప్పి ఈ ఆత్మ యొక్క మరిన్ని లక్షణాలని తెలియజేస్తున్నారు. ఆత్మ లేని తావు లేదు. మైక్రో మిల్లీమీటర్ లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ డిఎన్ఏ దగ్గర నుంచి మొదలు పెడితే పరమాణువైనటువంటి ఎలిమెంట్స్, బేసిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సృష్టి యందు, హీలియం అనుకో, ఓజోన్ అనుకో, ఆక్సిజన్ అనుకో, హైడ్రోజన్ అనుకో, ఏ పేర్లన్నా పెట్టుకో, అత్యంత చిన్నదైనటువంటి పరమాణు యాటమ్ దగ్గర నుంచి మొదలు పెడితే అనంతముగా వ్యాపించినటువంటి విశ్వము వరకు, బ్రహ్మము వరకు, సర్వత్రా ఉన్నది ఏదైతే ఉన్నదో ఉండుట మాత్రమే లక్షణముగా కలిగినది ఏదైతే ఉన్నదో అది ఆత్మ. స ఆత్మ. ఆత్మ అపరిచ్ఛిన్న. అపరిచ్ఛిన్న అంటే ఏకముగా ఉన్నది. ఇదంతా అనేకముగా నీకు కనబడుతూ ఉన్నదే తప్ప వాస్తవమునకు తాత్వికముగా ఏకముగానే ఉన్నది. ఎంతమంది లేరు, ఇంత సృష్టి లేదు, ఇన్ని నక్షత్రాలు లేవు, ఇన్ని గెలాక్సీలు లేవు, ఇంత విశ్వ కుటుంబం లేదు. ఇదంతా కలిపి ఒకే ఒక ఆత్మ, స ఆత్మ. మరి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మకు కదలడానికి అవకాశం ఉందా అంటే లేదండి. అంతటా ఉన్నది అనంగా ఇంక కదలడానికి ఎట్లా ఉంటుంది? మీ ఇంటి అంతటా గాలి ఉన్నదా లేదా? ఉన్నది. మరి గాలి కదలటానికి అవకాశం ఉందా? గాలి ఆల్రెడీ కదులుతూనే ఉందిగా అంటాం. కానీ ఆ గాలి ఆకాశం అనే ప్రదేశంలో కదులుతుంది. మరి ఆకాశం కదలడానికి ఉందంటే ఆకాశానికి కదిలే అవకాశం ఉంది. ఎందుకని? అంతటా ఉన్నది కాబట్టి అనేటటువంటి సాదృశ్యంగా చెబుతున్నారే కానీ ఆకాశమును ఆత్మ అనుటకు వీలు లేదు. కారణం ఏమిటంటే వాతావరణం ఎంత మేరకు భూమి చుట్టూతా వ్యాపించి ఉన్నదో అంత మేరకే ఆకాశం అని అంటున్నాం మనం. దాని అవతల ఉన్నదాన్ని మరి అంతరిక్షం అని అంటున్నాం. మరి అదంతా కూడా విశ్వవ్యాపకంగా ఉంది కదా. కాబట్టి ఆకాశమును ఆత్మ అనరాదు. కానీ తద్దూరే జతి తన్నైజతి, ఎంత దూరం వెళ్ళగలదయ్యా అంటే అనంత విశ్వవ్యాపకం ఎంత దూరం అయితే ఉందో అన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకు కూడా వ్యాపించి ఉన్నది. తన్నైజతి, ఎక్కడికి కదలదయ్యా. ఎంతగా కదలదయ్యా? కదలటానికి అవకాశమే లేనంతగా కదలటానికి లేని స్థాణువుగా ఉన్నది. ఈ రెండు లక్షణాలు ఒకచోటే ఉన్నాయట. అది ఆత్మని వివరించేటటువంటి విధానం. అది అపరిచ్ఛిన్నము, అచలము. కదలటకు అవకాశం ఉన్నది, కదలనిది. ఆత్మ దూరము పోవునట్లుగా కనబడుతున్నది, అత్యంత దూరంగా, విశాలంగా, ఎంతో దూరంగా ఉన్నట్టు కనబడుతుంది. కానీ అసలే కదలనిది కూడా అదే. ఈ రకముగా ఆత్మ ఆనందము ఏకకాలములో ఆనందరహితము కూడా అయ్యున్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఆనంద అభావము, ఆనంద భావము, ఆనంద అభావము కూడా అయ్యున్నది. ఏకకాలములో భావాభావ వివర్జితమై ఉన్నది. ఏకకాలంలో భావ అభావ వివర్జితమై ఉన్నది. ఈ రకమైనటువంటి స్థితి భేదములతో ఆత్మ లక్షణాలని వివరించడం జరుగుతున్నది. ఏమండి, ఇట్లా మాటగా చెబితే తెలిసిపోతుందా? తెలియదు. నీవి స్థితులన్నీ అనుభూతి పూర్వకముగా నిర్ణయింప చేసుకోవాలి. ఆనంద భావం అంటే ఏమిటో తెలియాలి, ఆనంద అభావం అంటే ఏమిటో తెలియాలి, భావ అభావ వర్జితం అంటే ఏమిటో తెలియాలి. ఈ రకముగా ఆత్మ నాకంటే వేరైన వాడెవడు తెలుసుకొనగలడు అంటే అంతటా ఉన్నది నీ లోపల కూడా ఉన్నది కదా, నీ బయట కూడా ఉన్నది కదా. కాబట్టి అన్ని జీవుల కంటే బుద్ధి వికాసం కలిగినటువంటి మానవుడు తప్ప
ఈ ఆత్మని మరొకరు గ్రహించలేరు. బుద్ధి వికాసం లేనటువంటి జీవులు అసలే తెలుసుకోలేవు. బుద్ధి వికాసం కలిగిన మానవుడు ఒక్కడు మాత్రమే బుద్ధి యొక్క గుహయందు హృదయాకాశ స్థితుడై, ఆనంద స్థితుడై, ఫలాపేక్ష రహితుడై, నిష్కామ కర్మ సహితుడై, ఆంతరిక యజ్ఞాన్ని చేసేవాడై ఈ ఆనంద భావమును, ఈ ఆత్మానంద స్థితిని తెలుసుకొనగలుగుతున్నాడు. కాబట్టి వీరిని ఏమన్నారు? అంతర్ముఖుడు. సదా అంతర్ముఖుడు, తన లోపలికి తాను తిరిగి ఉన్నవాడు. అందుకని తాబేలు ముడుచుకున్నప్పుడు ఎట్లా అయితే డిప్ప మాత్రమే కనబడి తాబేలు కనబడదు, అలాంటి వాడు అనమాట అంతర్ముఖుడు అంటే. ఎప్పుడైతే నిష్కామ కర్మకి అవకాశం లేదు అప్పుడు తన లోపలికి తాను ముడుచుకుంటాడు అనమాట. తన యందు తాను రమిస్తూ ఉంటాడు అనమాట. తన యందే తాను స్థిరమై ఉంటాడు అనమాట. అలా లోపలికి ముడుచుకోవడం చేతనైనటువంటి వాడు అనమాట. ఈయనేమన్నారంటే ఇంద్రియ నిగ్రహం అన్నారు. ఈ బుద్ధి గుహయందు సర్వేంద్రియములను నిక్షిప్తం చేయడం ఏదైతే ఉన్నదో దానినే ఇంద్రియ నిగ్రహం అని పేరు. అంతేగాని బహిర్వ్యాపారములో ఒకతో చేయుట ఒకతో చేయకుండుట అనేటటువంటి కర్మ వ్యాపారముతో ఇంద్రియ నిగ్రహము బోధించబడడం లేదు. ఇంద్రియములు వ్యవహరించినను వ్యవహరించకున్నను తాను వ్యవహరించుట లేదు. తాను సదా ఈ ఆంతరిక యజ్ఞమునందు నిమగ్నుడై ఆత్మానంద మగ్నుడై ఉన్నాడు. కాబట్టి సామాన్య వ్యవహారం ఏదైతే ఉన్నదో అట్టి సామాన్య వ్యవహారమునందు సుఖ దుఃఖ ఆసక్తిని పొందక, శీతోష్ణాది ద్వంద్వముల చేత కుంగక, శరీరాది జనన మరణ రూప వార్ధక్య రూప జరా మృత్యు వార్ధక్య రూపమైనటువంటి వాటి చేత పొంగక, యవనాది విశేషముల చేత లాభింపక, శరీరేంద్రియ వ్యాపార సహితమైనటువంటి చర్యల యందు నిమగ్నము కాక, సంగత్వమును పొందక ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ జ్ఞాని అని పిలువబడుతున్నాడు. అర్థమైందండి? జ్ఞాని అంటే అర్థం ఏమిటంటే ఎవరైతే ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేసి ఈ ఆత్మానంద భావమును అందుకున్నారో వాళ్ళందరూ జ్ఞానులు. కాబట్టి వీళ్ళు మాత్రమే, ఇలా ఈ క్రమంలో వెళ్ళేటటువంటి అంతర్ముఖులైనటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని సాధించగలుగుతారు. అంతేగాని విషయ వ్యావృత్తి కలిగినటువంటి, విషయావృత్తమైనటువంటి, విషయములందు రమించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు ఆత్మను తెలియలేరు, ఎప్పటికీ తెలియలేరు. జిలేబీ బాగుందా, పులిహార బాగుందా, దద్దోజనం బాగుందా, పచ్చిమిరపకాయ బజ్జీ బాగుందా, ఆవకాయ బాగుందా, మాగాయ బాగుందా అని పదార్థముల వెంబడపడేవారు కానీ ఇంద్రియార్థములైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాదుల యందు మనసును లగ్నం చేసేవారు గాని, కర్మల యందు ఫలాపేక్ష చేత రమించేటటువంటి వారు గాని ఈ ఆత్మను తెలుసుకొనలేరు. అనగా ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియలేరు. జనన మృత్యు రూప భయమును పొందేటటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియలేదు. శబ్దగ్రాహ్యత ఎందు గాని, స్పర్శగ్రాహ్యత ఎందు గాని, రూపగ్రాహ్యత ఎందు గాని, రసగ్రాహ్యత ఎందు గాని, గంధగ్రాహ్యత ఎందు గాని బుద్ధిని రమింపజేసేటటువంటి వారు, బుద్ధిని బహిర్ముఖముగా వ్యవహరింపజేసేటటువంటి వారు ఈ ఆత్మను తెలియజాలరు. కాబట్టి బుద్ధిని ఒకదానిని, బుద్ధి ఇంద్రియములకు రాజు వంటిది, దానిని వేరు చేయాలి, ఇంద్రియముల నుంచి వేరు చేయాలి. ఇంద్రియముల యందు రమించి తాను పొందే సుఖము నుంచి వేరు చేయాలి. ఇంద్రియములిచ్చే సంవేదనల ద్వారా తాను పొందే దుఃఖము నుంచి బుద్ధిని వేరు చేయాలి. వేరు చేసి తానుగా ఉండగలిగేటటువంటి, వ్యవహరించగలిగేది కాదు, తానుగా ఉండగలిగేటటువంటి స్థితిని బుద్ధికి కల్పించాలి. అటువంటి విరమణ అనేటటువంటి యజ్ఞాన్ని, విరమణ అనేటటువంటి క్రతువుని, విరమణ అనేటటువంటి అంతర్ముఖత్వాన్ని ఎవరైతే చేస్తారో, ఈ నిరసించేటటువంటి విధానంలో ఎవరైతే తన యొక్క ప్రయాణాన్ని పూర్తి చేస్తారో
తానైనటువంటి స్థితిలో తాను నిలబడి ఉంటాడు, తానైనటువంటి స్థితిలో తాను నిలకడ చెంది ఉంటాడు, అచలుడై ఉంటాడు, సర్ముఖుడై ఉంటాడు, సర్వవ్యాపి అయి ఉంటాడు, ఫలాపేక్ష రహితముగా ఉంటాడు, సంగత్వ రహితంగా ఉంటాడు. ఇటువంటి వాడు ఈ ఆత్మ శరీరము లేనివాడు కనుక అశరీరము అనబడును. ఆత్మ నిత్యుడు, వ్యాపకుడు, అచలుడునై అంతటా అందుచేత అనిత్యములైన శరీరములందు నిత్యుడై ఉండును. గొప్పవాడును సర్వవ్యాప్తియునగు జ్ఞానాదుల మూలమున తెలుసుకొనిన జ్ఞాని శోకింపడు. ఇంకా ఆత్మ యొక్క లక్షణాలని విశేషంగా చెప్తున్నారు. ఈ విశేషంగా చెప్పేటటువంటి అంశాలలో ఆత్మకు శరీరము లేనివాడు అని చెప్తున్నారు. అసలు ఆత్మకు శరీరమే లేదు. లోపల కొండకి లోపల బయట ఆకాశం ఎలా సర్వవ్యాపకముగానున్నదో ఆత్మ ఈ శరీరమునకు బయట లోపల అంతటా వ్యాపకం. కాబట్టి ఆత్మకు శరీరం లేదు. ఏ రకమైన శరీరము లేదు. అష్టవిధ శరీరములు లేవు, అష్టతనువులు లేవు. కనుక ఆత్మ అశరీరి. శరీరములు అనిత్యములు. శరీరము అంటే అసలు అర్థం ఏమిటి? శీర్యతే ఇది శరీర అంటే తనకు తానుగా నశించిపోవునది ఏదో అదే శరీరం. తనకు తా పుట్టినది, తనకు తా నశించిపోవునది అనగా అర్థం ఏమిటంటే, సముద్రం అలల మీద నురుగు వస్తుంది. ఆ నురుగులో బుడగలు వస్తాయి. ఆ బుడగలు మధ్యలో గాలి ఉంటుంది. బుడగల బయట కూడా గాలి ఉంటుంది. బుడగలు గాలిలో తేలుతూ ఉంటాయి. ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది, ఎంతసేపటికి పోతుంది అంటే ఎవరైనా చెప్పగలరా? గాలి లోపల ఉన్నది, గాలి బయట ఉన్నది. కానీ సముద్రం లేదా ఆ బుడగలో? ఆ నీళ్లు లేవా? వీటన్నింటి యొక్క సమయోజనీయత ఉన్నట్లుగా తోచుతున్నది. ఆ గాలి బుడగ బదలైంది. బదలైతే ఏమైంది? గాలి గాలిలో కలిసిపోయింది, నీరు నీరులో కలిసిపోయింది. ఇంకెక్కడా ఏమీ లేవు. దానికి రూపమే లేదు, ఆకారమే లేదు. అప్పటి వరకు ఉన్న బుడగ ఎక్కడికి పోయిందయ్యా? ఏ గాలితో పుట్టిందో ఆ గాలిలోకే పోయింది. ఏ నీటితో పుట్టిందో ఆ నీటిలోకే పోయింది. ఏ పంచభూతాలతో పుట్టిందో ఆ పంచభూతాలలోకే పోయింది. ఇట్లా క్షణభంగురమైనటువంటి శరీరము అంటే అనంతముగా వ్యాపించినటువంటి విశ్వం అనేటటువంటి బ్రహ్మము, ఆ బ్రహ్మము యొక్క కాలమానం దృష్ట్యా చూసినప్పుడు ఒక మానవుడు పుట్టి జీవించి పోవడం అనేటటువంటిది ఒక గాలి బుడగతో సమానమైనటువంటిది. దానికి ఎంత విలువ ఉందో దీనికి అంతే విలువ ఉంది. కాబట్టి ఆత్మకు శరీరం లేదు. ఎందుకని? ఆత్మ సర్వవ్యాపకమైనటువంటిది, అనంత విశ్వవ్యాపకమైనటువంటిది, బృహద్వ్యాపకమైనటువంటిది. కాబట్టి అది అశరీరి. శరీరములు అనిత్యములు, జీర్ణించిపోవునవి, పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆత్మ నిత్యుడు. ఎప్పుడైతే ఆ నిత్యత్వం అంటే సర్వకాల సర్వావస్థల యందును ఉండుట అనేటటువంటి లక్షణం కలిగి ఉన్నదో ఆ ఆత్మ నిత్యత్వమును కలిగి ఉన్నది. సర్వవ్యాపకుడు. ఎంతగా సర్వవ్యాపకుడు అంటే దీనికంటే అవతల ఎల్లలు లేవుగా. ఎంత మేరకు చెబితే అంత మేరకు వ్యాపించి ఉన్నది. సర్వము గురించి చెబితే అంత మేరకు వ్యాపక ధర్మమును కలిగి ఉన్నటువంటి అచలుడు. అంతగా వ్యాపించి ఉండటం చేత కదలటానికే అవకాశం లేనంత స్థితి వరకు వ్యాపించడం చేత, లేకపోవడం చేత అది కదలికే లేకుండా ఉన్నది. ఇది అచలం. అంతటా ఎల్లప్పుడూ ఉన్నది, ఉండుట అన్నది మాత్రమే కలిగి ఉన్నది. అనుచేత అనిత్యములైనటువంటి శరీరములందు నిత్యుడై ఉన్నది. శరీరం అనిత్యమే, కానీ ఆత్మ నిత్యం.
ఆత్మని ఆధారమే లేకుండా శరీరం అనేటటువంటిది ఉండే అవకాశమే లేదు. శరీరం అన్నది ఉన్నట్లుగా తోచినప్పటికీ అది ఆత్మ అనే దాని యందు అంశీభూతమే అయి ఉన్నది. అనేకముగా అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి సముద్రము నుంచి అనేకములైన బుడగలు పుట్టినంత మాత్రమున అలలు పుట్టినంత మాత్రమున అవన్నీ సముద్రములో భాగములు కావా? అట్లే అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మమునందు అనేక జీవులు ఈ అలల వలె, నొరగల వలె, బుడగల వలె ఉత్పన్నం అవుతూ ఉన్నది. అయినచో అన్నంతటనూ వ్యాపించి ఉన్నది ఒకే ఒక బ్రహ్మమే, ఒకే ఒక ఆత్మయే. అట్టి గొప్పవాడును సర్వవ్యాపియో ఆత్మ ధ్యానాదుల మూలమున తెలుసుకొనిన జ్ఞాని శోకింపడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. శోకరహితమైనటువంటి స్థితిని బుద్ధుడు కూడా చెప్పినటువంటి పద్ధతి ఇదే. నిర్వాణ సుఖమును అనుభవించి తురీయమునందు ప్రవేశించి ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు వాడు శోకరహితుడు. ఎందుకని అంటే సర్వకాలములందు ఉన్నాడు, మరణ భయాన్ని పోగొట్టుకున్నాడు. కానీ సర్వకాలమునందు నిత్యుడై ఉన్నాడు, పరిణామము లేకై ఉన్నాడు, కదలక ఉన్నాడు అనేటటువంటి స్థితిని ఎప్పుడైతే ఆత్మనిష్ట ద్వారా తెలుసుకున్నాడో ఇంకప్పుడు ఏ రకమైనటువంటి శోకము, బాధ, ప్రభావము లేకుండా పోయినాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆత్మ యొక్క లక్షణాలని యమధర్మరాజు నచికేతుడికి తెలియజెప్తూ ఎంతో విశేషాలతో కూడినటువంటి ఆత్మ లక్షణాలని మానవుడు తప్పక తన అంతర్ముఖమునందే, తన బుద్ధి గుహయండి, తన యందు తాను చేయవలసినటువంటి ఆంతరిక యజ్ఞం ద్వారానే కర్మఫలాపేక్ష రహితముగా, నిష్కామ కర్మగా, ఫలాభిసంధి రహితముగా, ఫలత్యాగ పద్ధతిగా, శోకరహిత పద్ధతిగా, ఆనందానుభవ పద్ధతిగా, ఆనంద భావాభావరహిత పద్ధతిగా, ఇలా క్రమమైనటువంటి మెట్ల మీద మెట్లుగా ఒక్కొక్క లక్షణాన్ని అందుకుంటూ, ఒక్కొక్క స్థితిని అందుకుంటూ, ఆయా స్థితి భేద నిర్ణయాలను అనుభూతమనర్చుకుంటూ, ఆయా అనుభూతులను స్థిరపరుచుకుంటూ, ఒకదాని నుంచి మరొక దానికి అధిగచ్చతి దాటుకుంటూ అవతలికి వెళుతూ ఈ ఆత్మనిష్టను తప్పక మానవులందరూ పొందాలి అనేటటువంటి ఉత్తమ లక్ష్యాన్ని నచికేతుడికి బోధించడం అనేటటువంటి బోధా ప్రక్రియ ద్వారా యమధర్మరాజు మానవులందరికీ అందిస్తున్నటువంటి ఆత్మోపదేశము, ఈ మొత్తాన్ని కలిపి ఒకటే అన్నారు. ఏమిటంటానంటే ఆత్మోపదేశము అనేటటువంటి పద్ధతిగా ఈ ఆత్మ యొక్క లక్షణాలని ఎలా స్థిరపరచుకోవాలి, దాని యొక్క విశేషం ఏమిటి అనేటటువంటి దాన్ని మనకి అవగాహనాపూర్వకముగా అందిస్తూ వస్తున్నారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ
విశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికి నమస్కారం అండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా? గురుగారు నన్ను అడగమంటారండి? అడుగు. గురుగారు, మీరు చైతన్యము, ఆత్మ, పరమాత్మ ఇది ఒకదానికంటే ఒకటి సూక్ష్మతమము అన్నారు కదండి. అన్ని అన్ని ఒకటి అని అంటారు కదండి. చైతన్యం ఆత్మకి డిఫరెన్స్ నిర్ణయం ద్వారా మాత్రమే అవి భిన్నం. వాచ్యార్థముగా చెప్పినప్పుడు అవన్నీ సమానమే. లక్ష్యార్థ నిర్ణయముగా అనుభూతమైనప్పుడు మాత్రమే వాటి యందున్న స్థితి భేదమును మనం అనుభవించగలుగుతాం. సరేనా? ఇంకా మీరు మహత్తు కన్నా మహత్తైనది అన్నారు. ఆత్మ సూక్ష్మము అంటున్నారు, మళ్ళీ అదే మహత్తు అన్నారు. అంటే సూక్ష్మము మహత్తు రెండు ఒకటే అని అర్థం వస్తుందా గురుగారు? అన్నిటికీ సూక్ష్మం అనేది నీకు తెలియజెప్పడం కోసం చెబుతున్నారు. స్థూలంగా ఉన్నావు కాబట్టి స్థూలం నుంచి సూక్ష్మానికి, సూక్ష్మం నుంచి కారణానికి, కారణం నుంచి మహాకారణానికి, మహాకారణం నుంచి మరలా స్థూల సూక్ష్మ కారణ మహాకారణం. అంటే జీవుడికి స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు ఉన్నాయి, ఈశ్వరుడికి స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు ఉన్నాయి. జీవుడి యొక్క సూక్ష్మం దగ్గర నుంచి మొదలు పెడితే ఈశ్వరుడి యొక్క మహాకారణం దాకా అంతా సూక్ష్మమే. కానీ అంతా సూక్ష్మమే అంటే నీకు తెలుస్తుందా? తెలియదు. కాబట్టి దాన్ని మరలా స్థూల సూక్ష్మ కారణ మహాకారణ, మరలా ఈశ్వరుడికి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ అనే పద్ధతులుగా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆత్యంతిక శ్రద్ధ అంటే శ్రద్ధలో చాలా భేదములు ఉన్నాయి. రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ, సాత్విక శ్రద్ధ, ఆత్యంతిక శ్రద్ధ. అంటే అతీత పద్ధతిగా వహించేటటువంటి శ్రద్ధని ఆత్యంతిక శ్రద్ధ అంటారు. గుణాతీత పద్ధతిగా, త్రిపుటికి అతీతముగా, ఎన్నెన్నైతే మూడు మూడుగా చెప్తున్నావో ఆ మూడు మూడుగా ఉండే వాటి అన్నిటికీ అతీతముగా సాక్షిగా ఉండేటటువంటి పద్ధతిని ఆత్యంతిక శ్రద్ధ అంటారు. సర్వకర్మలు దగ్ధం అవుతాయి అన్నారు కదండి ఆత్మానందం తర్వాత. అంటే సర్వకర్మలు దగ్ధం అవడం అంటే పునః పునః ఏదైనా నీకు చెయ్యాలని అనిపిస్తున్నాయా లేదా? అవునండి. అనిపించడమే కర్మలు పుట్టడం అంటే. ఆ పునః పునః వాడికి ఏది చెయ్యాలనిపించదు, మరలా పుట్టడంతో సహా. అది సర్వకర్మలు దగ్ధం అవడం అంటే. గురుగారు, భావాభావ వివర్జితం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకోవచ్చండి అసలు? ఎట్లా? అవన్నీ నువ్వు అనుభూతి చెందేటటువంటి గాఢ నిద్రావస్థలో నీకేముంది? అభావం ఉందా, భావం ఉందా? జాగ్రత్త స్వప్నాలలో భావం ఉందా, అభావం ఉందా?
మరి భావాభావ వివర్జితం అంటే అప్పుడు కదా తురీయంలోకి వచ్చేది నువ్వు. సరేనా? అందరికి నమస్కారం. స్వామి.